సింహపురి సిన్నోనే నెల్లూరులో ఉన్నానే నేను ఇప్పుడు ఇంద్రప్రస్థ లేఅవుట్కి వచ్చానే. భూములు కూడా కొని పెట్టుకోండి, ఎందుకంటే భూమికి రేటు ఎప్పుడు ఆడుంటది, పెరిగేదే కానీ తగ్గేదేలే. సో ఇంద్రప్రస్థకి ఈ రోజు ఇక్కడికి విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. నీ బర్రె తప్పిపోలేదమ్మా, ఇక ఎక్కడ ఉంది చూడ. కాదమ్మా, 1940 మా తాతగారు సింహపురి సిన్నోనే నెల్లూరులో ఉన్నానే నేను ఇప్పుడు ఇంద్రప్రస్థ లేఅవుట్కి వచ్చానే. ఇది అటాంటి లేఅవుట్ కాదు బాబో, పెద్ద లేఅవుట్ రార బాబా. ఇది అటాంటి లేఅవుట్ కాదు బాబో, పెద్ద లేఅవుట్ రార బాబా. ఎవరు సో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, మీ సింహపురి సిన్నోడు. మందలు ఏంటంటే చెప్తా నెల్లూరులో ఉన్న బుచ్చిరెడ్డిపాలెం. ఇక్కడికి దేనికి వచ్చానంటే ఇంద్రప్రస్థ లేఅవుట్. నీ పాసుగలసామే, వీళ్ళు లేఅవుట్లు వేసుకుంటూ పోతూ ఉంటారు, తక్కువ ధరకే ఇస్తారు. మీ దగ్గర డబ్బులుంటే మాత్రం బంగారం కొనుక్కోండి, భూములు కూడా కొని పెట్టుకోండి, ఎందుకంటే భూమికి రేటు ఎప్పుడు ఆడుంటది, పెరిగేదే కానీ తగ్గేదేలే. అయితే చూడండి, ఈరోజు సెలబ్రిటీలు ఎవరెవరు వస్తున్నారంటే ఇంద్రప్రస్థ అమేజింగ్ ఎకో ఫ్రెండ్లీ అంబియన్స్. అదిగో ఆమె కనిపిస్తుంది చూడ, హీరోయిన్. అదిగో శ్రీలీల గారు. అబ్బా దుమ్ము దులపుతుంది సామె, సినిమాల మీద సినిమాలు చేస్తా, డ్యాన్స్ ఇరగనొక్కుతుంది. ఆ తర్వాత హరితేజ యాంకరు, అటు చూస్తే సింగర్లు, జబర్దస్త్ కమిడియన్లు, డాన్సర్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఇదిగో మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది, లోపలికి పోదాం. వాళ్ళు వచ్చేసారంట, యాడ్ నుంచా నెల్లూరులో ఉన్న తేజస్విని గ్రాండుల్లా ఆ నుంచి వచ్చేసారు సెలబ్రిటీలు. లోపలికి పోయి ఆ ఎవరైనా చూద్దాం. ఎప్పుడు నా రిలీజెస్ తర్వాత వస్తూనే ఉంటాను. పెళ్లి సందడికి వచ్చాను, నా మొదటి సినిమా. దాని తర్వాత భగవంత్ కేసరికి వచ్చాను. లవ్ యూ టూ. సో అందరూ, ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఇంద్రప్రస్థ. సో అందరూ ఫర్ షూర్ చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టు ది ఎంటైర్ అండ్ మా లక్కీ చామ్ కూడా అడుగు పెట్టేశారు. సో ఇంద్రప్రస్థకి ఈ రోజు ఇక్కడికి విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు ఈరోజు చాలా మంది సింగర్స్ అండ్ జబర్దస్త్ టీమ్ కూడా వచ్చారు. ఈవిడిది బర్రె తప్పిపోయిందంట. ఇది ఏం తప్పిపోయిందమ్మా? బర్రెనా? నీ బర్రె తప్పిపోలేదమ్మా, ఇక ఎక్కడ ఉంది చూడ. కాదమ్మా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతల్లి, ఇక్కడ బర్రెలు ఇవి లేవు. ప్రస్తా ఓకేనా, నువ్వు వెళ్ళు. ప్రస్తా కాదు, ప్రస్తా. ఎవరా ఎమ్మెల్యే చేసింది? సో ఈ వెంచర్ గురించి, అద్భుతమైన వెంచర్ గురించి నేను మాట్లాడతాను, కానీ అంతకన్నా మా తాత గురించి మీకు చెప్పాలి. 1940 మా తాతగారు ఎవరినంటున్నారా? టోకన్ నెంబర్ 7 కొన్నారు ఫ్లాట్. శ్రీలీల గారి చేతిలో మీరు అందుకోవాల్సిన గిఫ్ట్ ఆమె పుస్తకం వెళ్ళిపోయింది, టైం అయిపోయి. కానీ మొత్తానికి ఫ్లాట్ కొన్నారు. ఆవిడ చేతులు తెచ్చుంటే ఇంకా బాగుండేది. సరేలే, ఏదేమైనా కానీ ఫ్లాట్ కొన్నారు కదా, ఏ విధంగా ఉంది? ఫ్లాట్ బాగానే ఉంది. మెయిన్ రోడ్కే తీసుకున్నాము. ఫ్లాట్ నెంబర్ 7, 50 అంకణాలు.
గ్రేట్, ఆనందంగా ఉంది. అండ్ ఈ రోజుకి అయితే తక్కువ రేటు. రేపటి నుంచి రేపు సోమవారం మనం కొనుక్కోవాలనుకుంటే ఆల్మోస్ట్ 20,000 వేరియేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక 25 అంకనాస్ తీసుకోవాలని అనుకున్నా కూడా మనకు 5 లక్షలు ఎక్కువ పడిపోద్ది. 1,05,000 పెరుగుతుంది ఒక అంకణం. అందుకని చెప్పి మేము ఈ రోజే బుకింగ్ చేసుకున్నాము. నిన్న మేము ఫస్ట్ టైం అంటే ఇక్కడ కొనే ఫస్ట్లో మేము ఉన్నాం ఆ 7th ఫ్లాట్. అందుకే ఏడుకొండల స్వామి 7 అనే నెంబర్ని చూస్ చేసుకుని నిన్న డౌన్ పేమెంట్ 10,000 ఇచ్చేసి ఈ రోజు బుకింగ్ 2 lakhs అనేది పేమెంట్ చేసేస్తాం. ఎన్ని ఎకరాలు సైట్ కొన్నారా? 50 అంకణాలు కొన్నారు. అదే 2-3 రోజుల తర్వాత ఇంకా రేపు కొనుక్కుంటే 10 లక్షలు ఎక్కువ పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు మీరు 10 లక్షలు సేవ్ చేసినట్టు. అంతే అన్నా శ్రీనివాస అన్న, నమస్తే అన్న. నమస్తే. బాగున్నావా? బాగున్నా. నరుకూరు సెంటర్లో అప్పుడు ఒకసారి వీడియో చేసాం మనం. 120 ఎకరాలు అది అయిపోయింది, సోల్డ్ అవుట్. ఎంత ఇప్పుడు బుచ్చిరెడ్డిపాలెం. ఏది నా లేఅవుట్ల మీద లేఅవుట్లు వేసుకుంటా పోతా ఉంటారా? నాకు తేజు డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఇంద్రప్రస్థ అనే నేమ్ బాగా సెట్ అయినట్టుంది వాస్తవంగా. నేను నరుకూరులో స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సేల్స్ ఇంత ఫాస్ట్గా ఉంటుందని. చాలా తక్కువ పీరియడ్లో సేల్స్ అనేది ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అనేది కంప్లీట్ అయింది. తర్వాత ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ల్యాండ్ చూసాక నాకు బాగా నచ్చింది. వెంటనే దీన్ని సెలెక్ట్ చేశాను. దాదాపు 100 ఎకరాలు నోడా అప్రూవల్కి వెళ్తున్నాను అనమాట. సో దీంట్లో కూడా ఆల్రెడీ 45 days బ్యాక్ సేల్స్ స్టార్ట్ చేశాను. దాదాపు 55% సేల్స్ ఇప్పటి వరకు 45 days అయిపోయినాయి. అప్పుడే సగమా? శ్రీలీల గారు, ఆవిడ గురించి చెప్పాలంటే మన తెలుగు అమ్మాయి సినిమాల మీద సినిమాలు చేసుకుంటా పోతా ఉంది. అలాంటి మనిషిని మీరు పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చారంటే ఆషామాషి పని కాదు. ఆ డేట్లు ఏంటంటే బిజీ యాక్టర్ కదా ఆమె. అలాంటివి తీసుకొచ్చి పిల్లకాయలందరూ ఆవిడ చేయి ఆవంతి ఎలవరి పేజ్ వస్తూ ఉంటారు. ఎట్ట కుదిరింది ఆమెను తీసుకురావడానికి? అవును, 2-3 అనుకున్నాము. ఈమె డేట్స్ లేవన్నమాట, శ్రీలీల గారి డేట్స్ లేవు. మళ్ళీ చాలా టఫ్ అయ్యి పెద్ద రెఫరెన్స్ తీసుకొని వాళ్ళ ద్వారా చెప్పించి చేశాను. సో ఎట్టకేలకు నెల్లూరు అనగానే తను కూడా మళ్ళీ మన ఈవెంట్ అనగానే మనం పెద్ద పెద్ద ఈవెంట్లు చేస్తామని తనకు తెలుసు కాబట్టి, సో హైదరాబాద్ ప్రాజెక్టులు అవి ఇవి చూశారు కాబట్టి తను యాక్సెప్ట్ చేసింది ఫైనల్గా. సూపర్ అన్న. బుచ్చిరెడ్డిపాలెం రావడానికి యాక్సెప్ట్ చేసింది. భలే అదిరిపోయింది. ఈవెంట్ కూడా భలే కలర్ఫుల్గా బాగా బ్రహ్మాండంగా జరిగింది. అయితే అక్కడేమో నరుకూరు సెంటర్లో స్విమ్మింగ్ పూలు, తర్వాత కొన్ని పార్టీ ఓట్లకి కొన్ని ఫంక్షన్ అన్నీ అక్కడ ప్లాన్ చేశారు. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కట్టేస్తున్నారు. ఏడ మందలేంది, ఏడ ఏమేమి రాబోతున్నాయి ఈ లేఅవుట్లో? యాక్చువల్గా ఈ లేఅవుట్ వచ్చి బుచ్చిని ఆనుకొని ఉంది. ఇప్పుడు జస్ట్ ఒక 200 feet దూరంలో బుచ్చి విలేజ్ ఊరు అనేది ఆనుకొని ఉంది. ఇది మున్సిపాలిటీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే ఈ బుచ్చిని ఆనుకొని దగ్గరలో ఎక్కడ కూడా పొలాలు ఎక్కడ కూడా లేవన్నమాట. పొలాలకి ఫస్ట్ ఆనుకొని ఉందన్నమాట. దీంట్లో మెయిన్ అమ్యూనిటీస్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను. దాదాపుగా ఇక్కడ ఈ ఏరియాల్లో కానీ నెల్లూరులో కానీ ఎక్కడా లేని విధంగా డెవలప్మెంట్ చేద్దామని ముందే ప్లాన్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 4 ఎకరాలు వివేకానంద స్కూల్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో డే స్కాలర్స్ CBSE సెంట్రల్ సిలబస్ తోటి స్టార్ట్ అవుతుంది. అది కాక బుచ్చిలోనే పెద్ద ఫంక్షన్ హాల్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఒక కస్టమర్ అన్నమాట. అలాగే మనం కంపెనీ నుంచి కూడా ఒక క్లబ్ హౌస్, పెద్ద క్లబ్ హౌస్ కడుతున్నాము. క్లబ్ హౌస్లో మినీ థియేటరు, తర్వాత జిమ్, రెస్టారెంట్, కిడ్స్ ప్లే ఏరియా వస్తాయి, స్విమ్మింగ్ పూల్ వస్తుంది, షటిల్ కోర్టు, అలాగే టెన్నిస్ కోర్టు వస్తాయి. ఇవి కాక మళ్ళా ఒక డాక్టర్ గారు ఇన్వెస్ట్ చేస్తున్నారు. తను హాస్పిటల్ కట్టమని ప్రపోజ్ చేశాము. అది కాక నాకు తెలిసి కేరళ ఆయుర్వేద వైద్యశాల అనేది మన నెల్లూరులో లేదు. సో కేరళ ఆయుర్వేద వైద్యశాల కూడా ఒకరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలాగే ఒకరు సూపర్ మార్కెట్కి ప్లేస్ తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా మేము ఏప్రిల్లో ఖచ్చితంగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు స్కూల్ కానీ ఫంక్షన్ కానీ అన్ని కూడా. అలాగే అన్ని కూడా సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ తోటి ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ లాగా చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయలేని వాళ్ళు ఎందుకు మిస్ అయ్యామా అనే ఫీలింగ్ తెప్పించే విధంగా డెవలప్మెంట్ చేస్తున్నాం అనమాట. ఓకే అన్న. అదేందో స్కూటీ లేదా పెట్టినారు, దేనిది అది? యాక్చువల్గా ఇవాళ బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక స్కూటీ ఫ్రీ అన్నట్టు పెట్టాము. దాదాపు 45 ప్లాట్లు ఇవాళ బుక్ అయినాయి. సో అవుట్ ఆఫ్ 600 ప్లాట్స్ అనమాట. దాదాపు 55% అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇంకా సేల్స్ పెరగద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఫ్లోటింగ్ దాదాపుగా 10,000+ మెంబర్స్ వచ్చారు. ఎవరితో ఏమిలే, ఈ రోజుకి మనం బుక్ చేసుకుంటే 20,000 ప్రాఫిట్లో ఉంటాం. రేపు
ఖచ్చితంగా ఇంకా పెరిగిపోతాయి, రేట్లు పెరిగిపోతాయి. ఈ రోజు ఆఫర్ ఏంటంటే అది. అవును, అది కాక స్కూటీలో ఉంటుంది. ఉమ్. సో అవన్నీ కూడా ఇవాళ బుక్ చేసుకున్న వాళ్ళందరికి కూడా సెలబ్రిటీ చేత స్టేజ్ మీద ఇప్పించాం అనమాట, గిఫ్ట్స్ కూడా. అవునా, చూసన్నా. ఓవరాల్ గా మందలు అయితే ఇదనమాట. అవునవును, మంచిదన్నా. ఇల్లొస్తా అనుకున్న పనులన్నీ శరవేగంగా జరగాల. ఇంకో లేఅవుట్ల మీద లేఅవుట్లు వేసుకుంటూ పోతా ఉండండి మీరు. మంచిది. ఎవరు సో అది మందల ఎట్టుంది ప్రోగ్రామా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీలీల షూటింగ్ ఆపుకొని మరి మన నెల్లూరులో ఉన్న బుచ్చిరెడ్డిపాలెం వచ్చింది. శ్రీలీల కోసం ఉన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అది మందల.